జగన్మోహన్ రెడ్డి తలబెట్టిన యాత్ర ఏదైతే ఉందో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సీదిరి అప్పలరాజు జైలుకి వెళ్లే దారిలో ఏం జరిగింది? విచ్చలవిడిగా చెలరేగిపోయారు. You have social conscience. You have civic sense. Come here. Come here. Come here. You stupid fellow. వచ్చిన జనాలందరితో నుంచోపెట్టి కేవలం బెలూన్లు గజమాలలు కాకుండా విపరీతమైన ధోరణితో ఈ రప్ప బ్యాచ్ మహిళా ఎస్ఐని ఇష్టం వచ్చినట్టు తోసి ఎంతకి తెగించారా? ఇంత నిజానికి దాతారా? చాలా పాపం రా. అది కాకుండా ఆవిడ పైన ఎక్కడ చేతులు వేస్తారో కూడా కనపడినట్టు రీతిలో రెచ్చిపోయారు. రౌండ్ ఆఫ్ చేసి లిటరలీ పొద్దు నుంచి పోలీసు అందరికి చుక్కలు చూపించడం ఒక ఎత్తు అయితే ఇక్కడ మహిళా ఎస్ఐ పైన ఆవిడ రౌండ్ ఆఫ్ చేస్తారు ఈ వైసీపీ గోండాలందరూ. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? వీళ్ళు రౌండ్ ఆఫ్ చేసి ఆవిడ నన్ను వదిలేండి బాబోయ్ అన్నా కూడా వదలకుండా బ్రాడ్ డే లైట్ లో ఒక ఎస్ఐని పట్టుకుని చిత్ర హింసలు పెట్టారు ఈ రోజు ఈ వైకాపా గోండా మూక అందరు కలిసి. ఎన్ని 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 దారుణాలు సార్. ఏంట్రా ఈ అన్యాయం? ఈ గోండాలందరూ రౌండ్ అప్ చేసిన వెంటనే అక్కడున్న స్థానిక పోలీసులు అందరూ అలర్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం వెళ్తారో వాళ్ళందరూ లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పోలీసుల పైన కూడా తిరగబడి ఈ రోజు వైసీపీ గోండాలు కొడుతున్నారు, బ్యారికేడ్ ని ఎత్తేస్తున్నారు, తోసవతలు పడేస్తున్నారు. ఇక్కడ ఏంటంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీనమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. చూసుకుంటే ఇంతమంది జనం వచ్చారంటే అంత ఉద్రిక్తకరమైన జ్వరం లేరు, కానీ ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ దాకా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ డిస్ప్లే తను బయటకు వస్తే గుమ్ము కూడా జనాలందరినీ పోగేసుకుంటూ గంటల తరబడి వెళ్తానే ఉన్నాడు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. లాస్ట్ ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాడు ఇంకా అన్న టైంలో కూడా దాన్ని ఒక గంట ప్రణాళికగా వేసుకుని మొత్తం వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాడిని. మోస్ట్ ఇంపార్టెంట్లీ లేడీ ఎస్ఐని వాళ్ళు లిటరలీ ర్యాక్ చేసి చేతులు ఎట్టేస్తారు. ఎయిటర్ విజువల్స్ అని క్లియర్ గా వేయండి ఇక్కడ ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐ యామ్ హంబుల్ రిక్వెస్టింగ్. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చూస్తుంటే చిరాకు పుడుతుంది. లిటరలీ లేడీస్ మీద ఈ రోజు వాళ్ళు పైన చేసిన దాడి, ఇది కాకుండా అక్కడ లాఠీ చార్జ్ చేస్తుంటే పోలీసుల పైన దాడి, గాలికి పోయే కప్ప తగిలించుకోవడం ఇదే. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో సీఎం అయిపోయాడు, మొత్తం ఉత్తరాంధ్రకి పెద్ద మొనగాడు మగాడు లెవెల్లో వాళ్ళే ప్రతి బ్యాచ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే బ్యాచ్ రిపీట్ అవుతూ సీఎం అన్న నినాదాలు, ఆఖరికి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇతనే ఏదో పెద్ద రచకర్త మొత్తం రచించాడు అని చెప్పినట్టు ఈ రోజు కటింగ్ ఎలివేషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే రోడ్ షో చేసుకుంటే వెళ్ళి విజిటింగ్ అవర్స్ కూడా అయిపోతున్నాయి. ఇప్పటికి 4:53 అయింది, 5 క్లోజ్ అవుతుంది. జస్ట్ బహానా సీదిరి అప్పలరాజు కోసం బయలుదేరని చెప్పి దారిలో ఉన్న లేడీ ఎస్ఐలు కూడా రౌండ్ ఆఫ్ చేసి గోండాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్నట్టు డాన్సులు కడతావా? రోడ్లు అన్ని చోట్ల ఆపేసి ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా పర్మిట్ చేయకుండా కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వెహికల్ చుట్టూ కొంతమంది చిల్లర బ్యాచ్ ఈ రోజు రెచ్చిపోయారు రోడ్డు పైన. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. దాన్ని ఒక గంట ప్రణాళికగా వేసుకుని మొత్తం వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అది కన్ఫర్మ్ నీకుంది.